మనము శిష్యులము కావాలి. దేవునికి స్తోత్రం. మనము శిష్యులము కావాలి. ఇంకా అనేక మందిని శిష్యులుగా చేయాలి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు శిష్యుడిగా పనిచేశారు కనుక మనం కూడా శిష్యులము కావాలి. ఆమేన్. శిష్యులు అంటే ఎవరు? దేవునికి స్తోత్రం. ఎలా శిష్యులు కాగలుగుతారు? ఎలా శిష్యులు కాగలుగుతారండి? ఎలా శిష్యులు కాగలుగుతారు? అసలు మోసకు యెహోషువ ఎలా శిష్యుడయ్యాడు? ఎలా శిష్యుడయ్యాడు? ఖాళీ అతను చేస్తున్న పనులతో ఏకీభవిస్తూ మౌనంగా ఉన్నందున శిష్యుడయ్యాడు. దేవునికి స్తోత్రం. చూడండి, ఈ యొక్క యాత్ర, మోసే యాత్ర లేకుంటే మోసే ఆయుష్ కాలం అంతా కూడా గతించేంత వరకు యెహోషువ పేరు ప్రస్తావన ఎక్కడ రాలే. ఎప్పుడైతే మోసే వెళ్ళిపోయాడో అప్పుడు యెహోషువ ప్రస్తావన వచ్చింది. అప్పుడు పనివాడుగా ఎన్నుకోబడ్డాడు. మోసే తరువాత ముందు నడిచేవాడుగా ఎన్నుకోబడ్డాడు. మనము దేవుని సేవలో, సంఘములో తగ్గించుకొని ఉండుట అది మనకు మేలు. దేవునికి స్తోత్రం. ఆ స్థితిని దేవుడు చూస్తాడు. ఆ తగ్గింపును దేవుడు చూస్తాడు. లేకుంటే సంఘములో ఉండి ఆ మండుతున్న స్థితిని, ఆ తీవ్రతను చూసి దేవుడు ఆ వ్యక్తిని వెన్నుకుంటాడు. దేవునికి స్తోత్రం. యెహోషువ పట్ల అదే జరిగింది. కానీ ఈ దినాలలో ఏమి జరుగుతుందంటే ఎవరిని శిష్యులు చేయటం లేదు. ఎందుకు? వారి లాభం పోతుంది, వారి రాబడి తగ్గుతుంది. కానీ యేసయ్య చెప్పాడు, మీరు శిష్యులు కావాలి. మీరు వెళ్ళి సమస్త జనులను నాకు శిష్యులుగా చేయాలి. స్తోత్రం. సమస్త జనులను నాకు శిష్యులుగా. ఎవరిని చెప్తున్నామండి? నాకు దేవుడు ఈ ఆలోచన ఇచ్చాడు గనక దేవునికి స్తోత్రం. మీరు శిష్యులు కావాలి. ఫోన్ కింద పెట్టినాను. మీరు శిష్యులు కావాలి. దేవునికి స్తోత్రం. మీరు కూడా వాడబడాలి. మీరు కూడా వాక్యం చెప్పాలా. ఆమేన్. నేనే కాదు. దేవునికి స్తోత్రం. లోకములు ఏమి జరుగుతుందంటే వారి స్థానాన్ని, వారి కుర్చీని కాపాడుకుంటున్నారు. కానీ మోస కలిగినటువంటి ఆధిక్యత, మోసకు దేవుడిచ్చినటువంటి ఆ అధికారము ఇంకా ఎవరి చేతికి వెళ్ళద్దు. ఎవరి చేతికి వెళ్ళద్దు అనుకున్నాడా? ఆ అధికారం ఎవరికి ఇవ్వాలి? కొడుకులకి ఇవ్వచ్చు కదా. యెహోషువకి ఇచ్చాడండి. దేవునికి స్తోత్రం. ఈ దినాలలో అది జరగటం లేదు. ఆ క్రమము లేదు, ఆ పద్ధతి లేదు. ఎట్లయినా తన కొడుకున్నాడు గనక ఈ వారసత్వము, ఈ సంపాదన, ఈ గల్ల పెట్టే ఇంకా ఒక్కోని వేరే వారి చేతికెళ్ళన్నట్లుగా మెడలు వంచి తన వారసత్వానికి వచ్చేటట్లుగా సేవ చేస్తున్నారు. యేసు రక్తమే అది అంగీకారమా దేవునికి? అసలు క్రైస్తవత్వము వెనుకబడిపోవటానికి కారణం ఏమిటి? ఎవరిని శిష్యులుగా చేయటము లేదు.
శిష్యులు కావాలి. దేవునికి స్తోత్రం. నేను చెప్తాను, ఈ రోజు నేను వస్తలేను, ఈ రోజు వేరే సంఘంలో వాక్య పరిచర్య చేయబోతున్నాను అని చెప్పినప్పుడు, ఈ రోజు మరి యాదగిరి అన్న ఆ వాక్య పరిచర్య చెప్తాడు సంఘంలో అని చెప్పినప్పుడు ఆ పాత్రగా వాడబడాలి. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు ఆ రవి వాక్యం చెప్తాడని చెప్పినప్పుడు రవి వాడబడాలి. ఈ రోజు విల్సన్ వాక్యం చెప్తాడు సంఘంలో అంటే విల్సన్ వాక్యం చెప్పాలి, శిష్యత్వములోకి తీసుకురావాలి. దేవునికి స్తోత్రం. ఆ పద్ధతి పూర అడుగట్టిపోయింది. ఆ క్రమము పూర్తిగా అడుగంటిపోయింది. కనుకనే దేవుని కార్యాలు జరగటం లేదు. పక్షపాతం అనేది సంఘములో ఉన్నది. వాడబడేవాడిని అనగదొక్కే స్థితి సంఘాలలో ఉన్నది. దేవుని పిలుపు కలిగినటువంటి వాడిని అనగదొక్కే స్థితి సంఘాలలో ఉన్నది. లెక్క అప్పచెప్పొద్దా? లెక్క అడుగుతాడు. దేవునికి స్తోత్రం. నువ్వు చేసిన పని ఏమిటి? ఇతడు నేను ఎన్నుకున్న వ్యక్తి, ఇతడు నేను అభిషేకించిన వ్యక్తి, కానీ నీ సొంత పద్ధతులతో ఈ మనిషిని నువ్వు అనగదొక్కావు అని లెక్క అడుగుతాడు. కనుక దేవునికి లెక్కప్ప చెప్పేవారం అని భయపడుతూ సేవ చేయాలి. దేవునికి స్తోత్రం. నాకు ఆ క్రమాన్ని దేవుడు నేర్పిస్తున్నాడండి. కానీ విషయం ఏంటంటే, ఏ ఆధిక్యత సంఘములో నీకు లభిస్తుందో, ఏ అధికారము సేవకుడు నీకు ఇస్తాడో దాంట్లో తగ్గించుకొని బ్రతకాలి. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప లీడర్ తనం ఇచ్చాడండి లూసిఫర్ కు. లూసిఫర్ అంటే ఏంటి? అర్థం ఏంటి? పరిశుద్ధుడు. ఏం పేరండి! దేవునికి స్తోత్రం. దేవదూతలే పరిశుద్ధుడు 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 అని దేవుని దీవారాత్రములు ధ్యానిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, స్తుతిస్తున్నారు. కానీ దేవుడు ఇతనికి ఏం పేరు పెట్టుకున్నాడు? పరిశుద్ధుడు. ఏ స్థానం ఇచ్చాడు? కోయర్ లీడర్. దేవదూతలంతా లూసిఫర్ ఎదుట చేతులు కట్టుకోవాలి. కానీ ఏం చేశాడు? గర్వించాడు. కనుక మనకు లభించిన దాంట్లో, మనకిచ్చిన ఆధిక్యతలో, సంఘములో మనము గర్వించకుండా చేయాలి. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. సమస్త జనులను శిష్యులుగా చేయమంటే ఎవరన్నా చెప్తుర్రా? విషయం ఏంటంటే, వీరి బాధ్యత ఏంటంటే బాప్తిసం ఇచ్చారా, కథం అయిపోయింది. అంతేనా? అది నేనేమంటానంటే, కుక్క కన్నది మనిషి కూడా. కుక్క కంటే దాని పిల్లలు ఎటో పోతాయి. దానికి బ్రతుకు కాలం అంతా కూడా శ్రద్ధ ఉంటుందా? పిల్లల మీద శ్రద్ధ ఉంటుందా? అంతే. అవి తల్లి వచ్చినాయని పాలు చిక్కుతాయి. నేను ఆ పాలు అయిపోయింది, నేను పోతున్నా అని చెప్తానా? ఒకటి లేచిపోవడే దాని పద్ధతి. సేవ అంటే అది కాదండి. దేవునికి స్తోత్రం. సేవ అంటే అది కాదు. సేవ అంటే ప్రతి ఒక్కరి పట్ల శ్రద్ధ
చూపాలి. దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్కరిని గుండెలో ఉంచుకోవాలి. ప్రతి ఒక్కరి విషయము ఆలోచించాలి. ప్రతి ఒక్కరి విషయము ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. అది శిష్యత్వం. దేవునికి స్తోత్రం. అది శిశువులను తయారు చేసే గుణం, శిశువులను తయారు చేసే మనసు. నీ కొడుకుంటే ఎదిగితే అసూయపడతావా? స్తోత్రం. కొడుకు ఎదిగితే తండ్రికి సంతోషం అండి. దేవునికి స్తోత్రం. అవునా కాదా? ఈ కొడుకు మీసాలు వస్తే అసూయపడతాం. నా లెక్క నా కొడుకు కూడా మీసాలు వచ్చినాయి. అట్లున్నదండి లోకములో సేవ. యేసు రక్తమే అట్లుంది. అయ్యో వానికి కూడా మీసాలు వచ్చినాయి, ఎందుకన్నా వచ్చినా మీసాలు? సేమ్ నా లెక్కన మీసాలు వచ్చినాయి. నీకు పుట్టినోనికి నీ లెక్క మీసాలు రాకుంటే ఎవరు లెక్క వస్తాయి? యేసు రక్తమే. నీకు పుట్టినోడు, నీ సంఘంలో ఎదిగినోడు నీలాగానే మాట్లాడతాడు, నీలాగానే బోధిస్తాడు. స్వరం నీలాగానే ఉంటది, ఖండించటం నీలాగానే ఉంటది, గద్దించటం నీలాగానే ఉంటది, బుద్ధి చెప్పటం నీలాగానే ఉంటది. నీకు వచ్చినట్టుగా మీసాలు అతనికి కూడా వస్తాయి. సంతోషించాలనా లేదా? దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. సంతోషించి ఏం చేస్తాడు? నా కొడుకు ఎట్లయినా పిల్లని చూడాలి, పెళ్లి చేయాలి. అప్పుడు ఇంకా సంతోషం పొంగి వస్తుందా లేదా? దేవునికి స్తోత్రం. ఇంకా వారు కలిసి ఉండాలని ఇంకా ఎక్కువగా సంతోషం కలుగుతుందా లేదా? కానీ 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 అన్న కాడ ఏముంటది? కానీ అంటే ఇప్పుడు విషయం ఏంటంటే పెళ్లి కాంగనే కోడలికి ఏముంటుంది తెలుసా? అత్తమామ తొందరగా చనిపోవాలి. స్తోత్రం. ఎట్లా చనిపోవాలంటే గుండె పోటు వచ్చినట్లుగా చనిపోవాలి. ఇద్దరు ఒక్కసారే చనిపోవాలి. వీడ కథం. స్తోత్రం. యేసు రక్తమే. అరే అత్తమామ చనిపోతే నీకు ఏం లాభం? నీ సంతోషానికి అడ్డ, దేనికి అడ్డు వాళ్ళు? వాళ్ళు చచ్చిపోతే మంచిగా ఇంట్లో ఎంజాయ్ చేయొచ్చు. లేరంటవా విల్సన్? స్తోత్రం. నేనేం భయపడా. మా పెద్దోనికి పెళ్లి చెప్తే కోడలు వచ్చి ఒక్క దగ్గర నీళ్ళు పడేది. అట్లా ఇట్లా పనిచేసి వచ్చి ఆ నీళ్ళు నిలబడేది. ఒక్క స్థలం ఎన్నుకుంది. అట్లా ఇట్లా ఆ పని చేసేస్తుంది, ఆ నీళ్ళు నిలబడుతుంది. బాసలు దొమ్ముతుంది, అయిపోగానే వచ్చి ఆ నీళ్ళు నిలబడుతుంది. నాకు అర్థమైపోయింది. స్తోత్రం. నేను అన్నాను వెళ్ళిపోండి అని చెప్పాను. అప్పుడు చాలా సంతోషం. వెంటనే భాషలు చదువుకొని వెళ్ళిపోయాను. స్తోత్రం. వెళ్ళిపోతే నన్ను బాగుంటది, కానీ సాగు కొడితే ఏం బాగుంటది? యేసు రక్తమే. అందుకనే ఇప్పుడు కిరణ్ కూడా బాగా ఆలోచిస్తున్నట్టు ఏంటంటే పైన ఇల్లు పూర్తి కావాలి, పెళ్లి చేసుకుంటే గొడవ ఉండద్దు, ఇక పంచాలు ఉండద్దు. దేవుడికి స్తోత్రం. అంతే కదా?
ఇంకా సిగ్గే ఉంది. ఆమేన్. దేవునికి స్తోత్రం. పద్ధతులు అలా ఉన్నాయండి, పద్ధతులు అలా ఉన్నాయి, సంఘాలలో పద్ధతులు అలా ఉన్నాయి. వీళ్ళు ఏమంటారంటే ఎదిగిన వెంటనే నేను కూడా యేసయ్యకు సాక్షిగా ఉండాలి, నేను కూడా యేసయ్య గురించి మాట్లాడాలి, నేను కూడా యేసయ్య గురించి చెప్పాలి. స్తోత్రం. కానీ వీళ్ళు ఏమంటారు? చెప్తావా? నోరు మూసుకో, చెప్తావా? ఏ తల్లి తత్త 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 అత్త అని అంటే ఎంత సంతోషిస్తారండి. ఇప్పుడు వాళ్ళకు మాటలు వచ్చేది ఎక్కడి నుండి వస్తాయి? తత్త అత్త అత్త, ఇవేనా ఫస్ట్ వచ్చే మాటలు? తాత, అత్త, అమ్మ, అవి కూడా అననిస్తలేరు ఇప్పుడు. స్తోత్రం. అది కూడా ఎంత అన్యాయానికి వచ్చింది సేవ, అది కూడా అననిస్తలేరండి. యేసు రక్తమే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యమును చదివితే రాయబడిన మాట ఏమిటంటే 16వ వచనము నుండి, మత్తయి సువార్త 28:16 నుండి, మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మొక్కిరి గాని కొందరు సందేహించారు. అయితే యేసు వారి వద్దకు వచ్చి పరలోకమందు భూమి మీద నాకు సర్వాధికారం ఇయ్యబడ్డది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. దేవునికి స్తోత్రం. ఎట్లా? సమస్త జనులను, సంఘానికి వచ్చిన వారిని సమస్త జనులను శిష్యులుగా చేయాలి. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. శిశుత్వము నేర్పించుట అంటే బాప్తిసం ఎత్తే అయిపోయింది. ఈ దినాలలో దారుణము జరుగుతుంది. బాప్తిసం ఇచ్చారంటే కథం, వాళ్ళకు దశం భాగం వస్తుందా చాలు, కానికిత్తుర్రా చాలు, సంఘానికి అత్తుర్రా చాలు. అది దేవుడు మెచ్చే సేవ కాదు. స్తోత్రం. దేవుడు లెక్క అడుగుతాడు, ప్రతి ఒక్కరి విషయం లెక్క అడుగుతాడు. ఆ భయముతో సేవ చేయాలి. ఆమేన్. నాకు ఏ రాత్రి అన్న ఫోన్ చేయండి అండి, ఎమర్జెన్సీ ఉంటే నేను తప్పక వస్తాను. 5 గంటలకు ఫోన్ చేసింది. దేవునికి స్తోత్రం. 5 గంటలకు ఫోన్ ఎత్తాను. అంతకుముందే ఓ ఫోన్ వచ్చింది. 2 గంటలు రాత్రి కూడా వస్తాయి ఎమర్జెన్సీ ఫోన్లు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. అన్ని విషయాలలో ఫోన్ వస్తాయి. కంటే కూడా పాస్టర్కు ఫోన్ చేస్తారండి. మా పిల్ల కట్టలేదు పాస్టర్, ప్రార్థన చేయి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అన్నిటి పట్ల శ్రద్ధ తీసుకుంటాడు సేవకుడు అంటే. అన్నిటి కొరకు ప్రార్థన చేస్తాడు సేవకుడు అంటే. అన్నిటిని పట్టించుకుంటాడు సేవకుడు అంటే. దేవునికి స్తోత్రం. సేవకుని మనసులో మీరు ఎట్లా ఉంటారు తెలుసా? ఎట్లుంటారు? ఒక గుండెలాగుంటారు. ఆమేన్. నీకేదన్నా నొప్పి కలిగితే మాకు నొప్పి కలిగినట్లుగా భావిస్తాం. దేవునికి స్తోత్రం. అది నిజమైన సేవకునికి మాత్రమే ఉంటది.
బైబిల్లో ఎక్కడో చదివాను, ఒక పక్షి గుడ్లు పెడుతుందట, ఏ జంతువు దొక్కినా కూడా దానికి సింతు ఉండదట కదా, చదివావా? అది భూమి మీద గుడ్లు పెడుతుందట, అది ఏదన్నా జంతువు దొక్కుతుందేమో, పలికిపోతాయేమో గుడ్లు అని దానికి సింతు ఉండదట. దాన్ని ఎట్లా చేశాడట దేవుడు? దాన్ని బుద్ధి లేని దానిగా చేశాడు. స్తోత్రం. నువ్వు బాప్తిసం ఇచ్చి వదిలిపెడుతున్నావు అంటే, వారి పట్ల శ్రద్ధ తీసుకుంటలేవంటే, వారిని ఎదగనిత్తలేవంటే, వాళ్ళను అమ్మా, అత్త, అత్త, అమ్మా అననీయలేకపోతున్నావంటే ఆ పక్షితో సమానమే. దాన్ని ఎట్లా చేసిండట? బుద్ధి లేని దానిగా చేశాడట. దేవునికి స్తోత్రం. కనుక బుద్ధి గలవారుగా దేవుడు మనల్ని చేశాడు గనక, మనకు దేవుడు బాధ్యత ఇచ్చాడు గనక, దేవుడు మనకు అధికారం ఇచ్చాడు గనక, మనము శిష్యులమై అనేకులను శిష్యులుగా చేయాలి. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఫస్ట్ మనం శిష్యులం అయితే కదా, మనం అయ్యామా? శిష్యులం అయ్యామా? మనం అయితే కదా శిష్యులను చేశాడు. దేవునికి స్తోత్రం. మనం శిష్యులం అయితే కదా ఇతరులను శిష్యులను చేశాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. శిష్యులు అంటే ఎవరండి? శిష్యులు అంటే ఎవరు? శిష్యులు అంటే ఎవరు? ఏ ఆశ లేని వారు, ఆశలు వదులుకున్నవారు, అంతేనా? తండ్రిని వదిలిపెట్టారు, వలలు ఓడను. మనం ఎట్లా శిష్యత్వం చెప్తున్నాం? మన ఓడ మనకే ఉండాలి, మన వలలు మనకే ఉండాలి, మన పని మనకే ఉండాలి, మన వ్యాపారము చెయ్యి కాదంటలేడు దేవుడు. దేవునికి స్తోత్రం. కానీ నీ కుడి పక్కన వల వెయ్యి కదా. దేవునికి స్తోత్రం. కుడి పక్కన వల వేయమన్నాడు అంటే దేవుడు చెప్పినట్లుగా చెయ్యాలని అర్థం. దేవునికి స్తోత్రం. వారందరూ శిష్యులండి. దేవునికి మహిమ కలుగును గాక. శిష్యులంటే వాళ్ళను వదిలిపెట్టిన వారు, శిష్యులంటే ఓడను వదిలిపెట్టిన వారు, శిష్యులంటే జీతగాలను వదిలిపెట్టిన వారు, శిష్యులంటే తండ్రిని వదిలిపెట్టిన వారు. జబదయ కుమారులు. దేవునికి స్తోత్రం. మంచి శిష్యులు అయిపోయారు. నేను జీవనమే వదిలిపెట్టాను, పిల్లలను వదిలిపెట్టాను, భార్యను వదిలిపెట్టాను, గింత ఉన్నప్పుడే వదిలిపెట్టాను. దేవుడు నా పట్ల కార్యాలు చేసిండా లేదా? చేస్తుండా లేదా? దేవునికి స్తోత్రం. ఆయనకు శిష్యులైన వారికి ఏ కొదవ ఉండదు, కొరత ఉండదు. దేవునికి స్తోత్రం. శిష్యులు ఏం చేయాలి? చెప్పింది చేయాలి. శిష్యులు అంటే ఎవరు? చెప్పినట్లు చేసేవారు శిష్యులు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను పాస్టర్నండి, నాతో మీరు అందరూ ఒక పెళ్లికి వెళ్ళాం. మీరు మంచి పట్టు చీరలు కట్టుకొని వచ్చారు, మంచి మేకప్ పెట్టుకొని వచ్చారు, పట్టు చీరలు కట్టుకొని వచ్చారు. ఇప్పుడు నేనేమన్నానంటే, ఆ పెళ్లి కాడ స్వాతి, సునీతమ్మ, ఆంధ్రాదమ్మ, సబిత నిలబడి భోజనాలు వడ్డించండి అని చెప్పాను. ఎందుకే తెచ్చాడా ఈ పాస్టర్? వాళ్ళు పెట్టుకోరా? వాళ్ళు వడ్డించరా? లేక మమ్మల్ని పెళ్లికి తీసుకొచ్చి మాకు పని చెప్తాడేంటి పాస్టర్? స్తోత్రం అన్నారా?
అనారా? స్వాతి రవికి ఫిర్యాదు అవుతుంది, సునీతమ్మ యాదగిరికి ఫిర్యాదు అవుతుంది అనరాదమ్మా. ఇక ఆయనకేం ఫిర్యాదు అవుతుంది కానీ ఇప్పుడు సబితమ్మ విల్సన్కు ఫిర్యాదు అవుతుంది. పిలువక పాస్టర్ పెళ్లికి పిలిచిండు, ఆడికి పోతే వడ్డించమన్నాడు, వడ్డించి మా చేతులన్నీ పోయినాయి, మామూలు పబ్లిక్ కాదండి అని ఫిర్యాదు అయితే నాకేమన్నా ఉంటుందా? ఇక అంతే. వచ్చే నెల ఎండులా నేను పని చెప్తాడా? నేను దర్శన భాగం ఇయ్యద్దు. ఈయన ఎట్లనైనా ఇడికే ఊడగొట్టేటట్టే చూడాలి అనుకుంటారా లేదా? శిష్యులు అంటే ఎవరు? చెప్పింది చేసేవాళ్ళు. స్తోత్రం. చెప్పింది చేయాలి. పిండి ఎవరిదన్నా కానీ అవసరం లేదు, ఎక్కడికన్నా పోని చెప్పింది, పాస్టర్ చెప్పింది చెయ్యాలి. దేవుడికి స్తోత్రం. ఆమేన్. ఇప్పుడు మీ ఇంటి ముందు శత్రువురాలు ఉంది, మీకే, సబితమ్మకు. సబితమ్మ వెళ్ళి ఆమె ఆకిలు ఉడిచిరాపో. ఆకిలు ఊడు వాళ్ళ ఏం చెప్తావయ్యా? అరే ఊడు మన కదా, ఊడ్చిరాపో అంతే అంటావా? చెప్పినట్లు చేసేవారే శిష్యులు. దేవునికి స్తోత్రం. ఆ రాతి బాణలను నీళ్లతో నింపమని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఏంట చుట్టమా ఇట్లేనా? మాకు పని చెప్తావా? వాళ్ళు నింపుకుంటారు కదా, పెళ్లి వాళ్ళది కదా, మీరు అది చెప్పారా? నీళ్ళు అయిపోయినాయట ఈ పెళ్లిలో, నల్లలు రాలేదట, ఓ 2 డ్రమ్ములు నీళ్ళు నింపండి అని అన్నాను అనుకోండి. ఈ పాత్రతో రావటమే చాలా పీడ. పెళ్లికైతే మాకు పని చెప్తాడు ఏంటి? వాళ్ళు చేసుకోరా, వాళ్ళు నింపుకోరా, వాళ్ళు గడుక్కోరా? స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్య చెప్పాడండి. ఎవరికి చెప్పాడు? ఎవరికి? శిష్యులకు చెప్పాడు. ఆ రాతి బాణలను నీళ్లతో నింపండి. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఎవడన్నా సంఘంలో శిష్యత్వం చేస్తుండా? ఎవరు లేరండి. శిశువులు కానియరు. ఏ బాధ్యత సంఘములో ఎవరికి అప్పగించరు. ఎందుకు? ఏదో అవుతుంది మరి. యేసు రక్తమే. యోబు అనుకున్నాడు ఏదో అవుతుంది అనుకుంటే అవుతుంది. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునగాక. కనుక ఎంత నమ్ముతామో అంతగా దేవుడు దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. ఒకనికి ఇచ్చాడట, 5 ఇచ్చి వెళ్ళిపోయాడట. ఒకనికి 2 ఇచ్చి వెళ్ళిపోయాడట. ఒకనికి 1 ఇచ్చి వెళ్ళిపోయాడట. ఊకే వాళ్ళు అంటున్నాడా? ఒక రోజు వచ్చాడట, వచ్చి లెక్క అడిగితే లెక్క అప్పగించారు. దేవునికి స్తోత్రం. బలా అనిపించుకున్నాడు. కనుక ఇత్త కొంపు ముస్తారేమో అన్నట్లుగా ఎవరికి ఇయ్యారు, ఎవరు శిష్యులను తయారు చేయరు. కానీ దేవుని వాక్యంలో ఏం చదువుతున్నామంటే, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడు. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే, జాగ్రత్తగా గ్రహించండి. నేను ఏ సంగతులు మీకు బోధించానో వారికి ఆ సంగతులు బోధించండి. దేవుడు బోధించినవి బోధిస్తున్నారా? లేదండి. అన్ని వాళ్ళ సొంత ఉద్దేశాలు. వారు చెప్పినట్లుగానే చెయ్యాలి. వాళ్ళు ఆరాధించమన్నట్లుగానే ఆరాధించాలి. వారు స్తుతించమన్నట్లుగా స్తుతించాలి. అర్థమవుతుందా మీకు?
నేను ఇవన్నీ చూసుకొచ్చిన. దేవునికి స్తోత్రం. చూసుకొచ్చిన కనుక మీకు నేర్పుతున్నా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. ఆ పక్షపాతము లేని జీవితం మనం జీవించాలి. ఆ పక్షపాతము లేని సేవ మనం చేయాలి. మనం అనేకులను శిష్యులుగా తయారు చేయాలి. వచ్చే వారం నుండి నేను మిమ్మల్ని నిలబెడతాను. దేవునికి స్తోత్రం. ఎవ్వరు దంచి కొడతారు, మీ వీడియో కూడా పోతుంది. ఆమేన్. దేవునికి స్తోత్రం. మీరు కూడా సిద్ధపడి రావాలి. మీ వీడియో కూడా పెడతాం. ఓమా, మీ వీడియో కూడా పెడతాం. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగు. మన బర్నింగ్ మహానీయంలో ఉన్న ప్రతి ఒక్కరి వీడియో చూడండి. ఇక దేవునికి స్తోత్రం. వచ్చే వారం యాదగిరి అన్న వాక్యం చెప్తాడు. అంతే, మోపితేనేమో మోస్తారు. దేవునికి స్తోత్రం. వచ్చే వారం నీదే వాక్యము. దేవునికి మహిమ కలుగునుగాక. శనివారం నిద్రపోతాడా? దేవునికి స్తోత్రం. శనివారం నిద్రపోడు. కానీ ఏం చెప్తున్నా రేపు ఆదివారం నాదే 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 అని ఏమన్నా కొంచెం రాబిడి స్టార్ట్ అవుతుందా లేదా? అది వచ్చే ఆదివారం యాదగిరి అన్నదే వాక్యము. అంత మాత్రమేనా? వీడియో కూడా. స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. నేనే ఒక్కడిని ఎందుకు కనుగొని? అందరూ ఉండాలి. ప్రతి అవయవం పనిచేయాల. దేవునికి స్తోత్రం. మన బాడీలో పనిచేయండి ఏంటి చెప్పండి. మన బాడీలో పనిచేయండి ఏంటి? మన బాడీలో పనిచేయండి ఒకటే. ఏంటి? అపెండిక్స్. అది పనిచేయదట. అది అట్లున్నదానికే రోగం వస్తుంది. ఏం రోగం? అపెండిక్స్ వస్తుంది. అది ఏ పని చేయదట, అట్నే ఉంటదట. అట్నే ఉన్నదానికే అపెండిక్స్ వస్తుంది. అది వచ్చిందంటే వెంటనే ఆపరేషన్ చేసి తీసేయాలి, లేకుంటే డేంజర్గా మారుతుంది. కనుక మీరు కూడా సంఘములో అట్నే ఉన్నారు అనుకో, చాలా డేంజర్ అవుతారు. స్తోత్రం. యేసు రక్తమే. కనుక దేవుని బిడ్డలారా, నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. మనం అనేకులను శిష్యులుగా చేయాలి. మనం కూడా శిష్యులము కావాలి. మనం కూడా వాళ్ళను వదిలిపెట్టాలి. మనం కూడా ఓడను వదిలిపెట్టాలి. దేవునికి స్తోత్రం. మనం కూడా అరకను వదిలిపెట్టాలి. ఎందుకే తెచ్చావయ్యా నన్ను? చేతుల మీద నీళ్లు పోసటానిక? అంత భూసాన్ని మొత్తం వదిలిపెట్టాను. ఎవరు? ఎలీషా. స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. మీ ఆఫీసులో ఎంతో మంచిగా ఉంటారు మీరు. అక్కడికి ఎవ్వరు రాడు. రగులు కొని మోకాళ్ళు అని ప్రార్థన చేస్తే నువ్వు అక్కడనే మోకరించి, యాదగిరి అన్న ఇక్కడ మోకరించి, రమేష్ ఇక్కడ మోకరించి ప్రార్థన చేస్తే ఎంత గిరాకేస్తాడయ్యా? ఒక్కడు కూడా పేరు కాదు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. సున్నితమ్మ పోయేటప్పుడు ప్రార్థన చేసిపోతాడా ఇంట్లో? మంచి ప్రార్థన చేయండి. ఒక్కడి ఫెయిల్ కావాలి. అందుకే ఇప్పుడు నేను తలంచిన విషయం ఏంటంటే మిమ్మల్ని శిష్యులుగా చేయాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందుకనే మిమ్మల్ని శిష్యులుగా చేయాలి. ఎట్లా చేయాలి? వలలు వదిలిపెట్టేటట్లుగా దోనెను వదిలిపెట్టేటట్లుగా, లోక ప్రయత్నాలు వదిలిపెట్టేటట్లుగా, యేసయ్యను వెంబడించేటట్లుగా
దేవునికి స్తోత్రం. ఇంకా అరకలు వదిలిపెట్టేటట్లుగా, ఇంకా రాతి బాణలను నీళ్లతో నింపేటట్లుగా శిష్యులుగా చెయ్యాలి. దేవునికి స్తోత్రం. నేను శిష్యునయ్యాను కనుకనే ఆ ధైర్యం నాకు. నేను నాలాగా ఉండాలా లేదా? యేసయ్య కోరుకున్నది అదేనా కాదా? అందరు నా వలె ఉండగోరుతున్నాను. నాలాగా ఉండండి, నాలాగా తెల్ల బట్టలు వేసుకోండి, నాకేం అసూయ లేదు. దేవునికి స్తోత్రం. నాలాగా తెల్ల బట్టలు వేసుకోండి, నాలాగా సేమ్ నాలాగా ఉండండి. కొరియా ఆయన రాజు కటింగ్ అందరూ ఆయన లాగా ఉండాలి కదా. స్తోత్రం. యేసయ్యనే కోరుకున్నాడు, అందరు నాలాగానే ఉండాలి, నాకంటే మంచిగా ఉండండి. దేవునికి స్తోత్రం. నా విశ్వాసం ఉంచేవాడు నాకంటే గొప్ప కార్యం వచ్చాయి, నాకంటే మంచిగా ఉండండి. ఆమేన్. నాకంటే మంచిగా బోధించండి, నాకేం అసూయ లేదు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. కానీ పడిపోకూడదు. ఎవరిలాగా? దూసిపాడులాగా. నువ్వు కొందరు అంతే ఇచ్చినమంటే అవకాశం పడగొడతారు. అందుకనే ఇప్పుడు పాస్టర్లు ఎవరికి అవకాశం ఇస్తలేరు. స్తోత్రం. ఎవరు పడగొట్టారు? పడగొట్టే ప్రయత్నం చేయకండి. ఆంధ్రేయ నీ స్థానంలో నుండి తీసి పడేద్దాం, మనమే చూసుకుందాం అన్న ప్రయత్నం అయితే చేయకండి. దేవునికి స్తోత్రం. నా స్థానం నాకు కాపాడండి, మీరు వాడబడండి, మీరు ఎదగండి, మీరు త్యాగపూర్ణులుగండి, మీరు కార్యాలు జరిగించండి, మీరు స్వస్థతలు జరిగించండి. దేవునికి స్తోత్రం. మీరు ప్రార్థన చేస్తే దయ్యాలు వెళ్ళిపోవాలి. నాకు సంతోషం. ఆమేన్. నా ద్వారా జరగని పనులు వాళ్ళ ద్వారా జరుగుతున్నాయని నేను దేవుని స్తుతిస్తాను. ఇంకా కూడా నాకు కొంచెం తీవ్రత ఎక్కువ అవుతుంది, నేను ఎక్కువగా ప్రార్థన చేస్తాను. ఆ కాడి మీ మెడ మీదకి వచ్చింది. ఈ రోజు నుండి అందరం మోకరిస్తాం. రవి ముందుకు వచ్చి ప్రార్థనలో నడిపిస్తాడు. అందరూ కూడా ప్రార్థన చేయండి, అందరూ కూడా మోకరించి ప్రార్థన చేయండి. ఆ స్థితి మాకి ప్రభా, ఆ ఎదుగుదల మాకి అయ్యా. మేము శిష్యులము కావాలి తండ్రి, మేము విశ్వాసులముగా ఉండొద్దయ్యా, మేము శిష్యులము కావాలి.